వెల్కమ్ టు జీవంతరంగాలు. నేను మీ లక్ష్మిని. ఈరోజు మనం భీమ్నికి వెళ్తున్నాం. దాని మధ్యలో ఒక గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ కూడా వెళ్ళేసి వస్తున్నాం. మా ఫ్యామిలీతో పాటు సిఎమ్ఆర్ గార్డెన్స్కి వెళ్తున్నాం. మా ఇంటికి ప్లాంట్స్ తెచ్చుకోవడానికి. ఇప్పుడు నేను ఆ ప్లేస్కి వెళ్తున్నాను. మేము వెళ్ళే దారిలో ఒక స్టేడియం వస్తుంది. ఆ స్టేడియం వైఎస్ఆర్ రాజశేఖర్ గారు కట్టించారు. అది 2003లో కట్టించారు. వైజాగ్లో ఇది ఒకటే స్టేడియం ఉంది. ఇది చాలా పెద్దది. రోజు వెదర్ చాలా బాగుంది. చూడండి, మీకు నేను స్కై చూపిస్తున్నాను. మనం ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కట్టించిన స్టేడియం పక్కనే ఉన్నాము. మనం స్టేడియం పక్కనే ఉన్నాం. హైవేకి రీచ్ అవుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హైవేకి చేరుకున్నాము. హైవేకి రీచ్ అవుతున్నాము. నా ఇష్టమైన ప్లేస్ సిఎమ్ఆర్ గార్డెన్కి వెళ్తున్నాము. ఇది చాలా బాగుంటుంది. మాకు ప్లాంట్స్ కావాలి కొన్ని, మేము ప్లాంటేషన్ చేసుకోవడానికి. ఇక్కడ బోల్డ్ అని ఫ్లవర్స్, మంచి ఎయిర్ కూడా దొరుకుతుంది. సో మీకు నచ్చితే ఈ ప్లేస్కి వెళ్ళచ్చు. ప్లాంట్స్ కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోండి. ఈ ప్లేస్ చాలా ఫేమస్ ప్లాంట్స్కి కూడా. మీకు చాలా 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 నచ్చుతుంది. నేను చెప్తున్నాను. సార్ కట్టించిన ఒక స్టేడియం చూపిస్తున్నాను. ఇంకోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇవన్నీ ఎంత బాగుంటుందో ఇది. ఇక్కడ మ్యాచెస్ ఎక్కువ అవుతాయి. మనకి వైజాగ్లో మ్యాచ్ అవుతే ఇక్కడ నుంచి మనకి మ్యాచ్ అవన్నీ వస్తుంది. మాకు దగ్గరే కాబట్టి హౌస్ మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. నాకు ఇది కూడా చాలా ఇష్టం. ఎంత బాగున్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇదైతే నాకు చాలా నచ్చింది. నుంచి వెళ్తున్నాం సిఎమ్ఆర్ గార్డెన్కి. నా ఫేవరెట్ అయిన సిఎమ్ఆర్ గార్డెన్ వచ్చేస్తుంది కొంతసేపట్లో. వెదర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఈ వెదర్లో మీకు బీచ్ చూపించాలనుకున్నాను, కానీ చూపించలేకపోతున్నాను. బీచ్ కూడా చాలా బాగుంటుంది ఈ వెదర్లో. ఇష్టపడే వాళ్ళు మోస్ట్ ఉంటారండి. 100%లో 99% చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి వైజాగ్ అంటే. వీడియో చూస్తున్నారు మీరు. ఒకవేళ వైజాగ్కి వస్తే ఫస్ట్ మొదటి ప్లేస్ మీరు బీచ్కి వెళ్ళండి. అది చాలా బాగుంటుంది. సో బీచే కాకుండా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. హాచలం జూ, బీచ్, తొట్లకొండ, కైలాసగిరి జూ, ఇంకా రామానాయుడు స్టూడియో. ఎంట్రన్స్లో ఉన్నాము చూడండి. అక్కడ ఉంది ఎంట్రన్స్. గార్డెన్ అనేది చాలా బాగుంటుంది ప్లాంట్స్కి. ఇక్కడ అందరూ ప్లాంట్స్ ఇక్కడే కొంటారు ఆల్మోస్ట్. ముందుకు వెళ్తున్నాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో స్కై, చెట్లు, ఆ వెదరే వేరండి. వచ్చేసామండి ప్లేస్కి. పార్క్ చేయడానికి సేఫ్ ప్లేస్ చూస్తున్నాము. కొంచెం ముందుకు వెళ్ళాలి అనుకుంటాను. ఇంకా దొరకలేదండి ప్లేస్. ఇప్పుడు దొరికింది. కార్ దిగాము. ఇప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇప్పుడు మనం ప్లేస్కి అయితే వచ్చేసాము. అంటే అందరికీ ఇష్టం చాలా. నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి. చూపిస్తున్నామండి మీకు. ఎవరైతే వెళ్ళలేదో ఈ ప్లేస్కి చాలా వెళ్తారు. మీకు ఇష్టపడి వెళ్తారండి ప్లేస్. ఒకటి ప్లాంట్స్ చూపిస్తాను నేను. చూడండి ఎంత బాగుందో. ఈ వెదర్లో వెళ్ళాలి మీరు ఖచ్చితంగా. సో నెక్స్ట్ టైం వెళ్ళండి. ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది మీకు. కాకపోయినా ఈ ప్లేస్ మీరు ఖచ్చితంగా పిల్లలతో వెళ్ళండి. వైజాగ్లో చూసానండి, వచ్చేసింది. ఫ్లవర్ అండి, ఎంత బాగుందో చూడండి. ఫ్లవర్తో చేసినట్టుంది. దాని లీవ్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇవే కాకుండా చాలా ఉన్నాయి. నేను ఒకటి మీకు చూపిస్తూ ఉంటున్నాను. అవే కాకుండా ఇక్కడ గుత్తు పువ్వులు, మందార పువ్వులు కూడా ఉన్నాయి. ఇది రోజా పువ్వు. చాలా మంది గర్ల్స్ ఇవి చాలా ఇష్టపడతారు. నంబర్ 1 మందార పువ్వులు అండి. ఇప్పుడు నేను మందారం కలర్స్ చూపిస్తున్నాను. ఎల్లో, రెడ్, పింక్, వైట్ కూడా ఉంటాయి. ఇవి నాస్ పూలు అండి. ఎక్కువ గార్డెన్ ఏరియాస్లో ఉంటాయి. చూపిస్తుంది. ఫ్లవర్స్ కాదండి, ప్లాంట్స్. ఇవి చాలా పెద్ద ఇంట్లో పెట్టుకుంటారు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అపార్ట్మెంట్స్ దగ్గర వేస్తారండి. తులసి మొక్క వేయడానికి
పాట్స్ చూపిస్తున్నానండి, చూడండి. ఈజ్ ఉన్నాయండి, లక్ష్మి కూడా ఈ పాట్స్ లో వేస్తారు. ఫుల్గా ఉన్నాయి. కొన్ని ప్లాంట్స్ చూపిస్తాను, చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చాలా మంది వేస్తారు. తులసి మొక్క ఇంటి ముందు ఉంటే చాలా మంచిది. మంది అయితే ఇలాంటి కుండీలో వేస్తారు, కానీ చాలా మంది నార్మల్ గా అలా నాటుతారు. ఈ ప్లాంట్సే కాకుండా ఇలాంటి అందంకి పాట్స్ కూడా ఉండాలి. ఇంటికి దీనికన్నా చాలా అందం. ఈ పువ్వు ఎంత అందం, ఒక పూల మొక్క ఇంటికి అందం. కలర్ఫుల్ పాట్స్ అనేవి చూపిస్తున్నారు, చూడండి. మీద చాలా బాగుంటాయి. ఎంత అందంగా నాకైతే చాలా నచ్చింది. టెర్రస్ మీదే కాకుండా ఇంటి ముందు కూడా వేసుకోవచ్చు, హ్యాంగింగ్ లాగా. మీకు బంతి మొక్కలు ఉండండి. మేము ఇప్పుడు భీమిలీకి వెళ్తున్నాము.